ఇక నాగర్ కర్నూల్ కు తొలిసారిగా ప్రధాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు, ప్రసంగించారు. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంటుతో పాటుగా మహబూబ్ నగర్, సూర్యాపేట పార్లమెంటు స్థానాల నుంచి కూడా అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ నిర్వహించనున్నారు. వేలమ్మ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా జన సమీకరణ చేపట్టనుండటంతో అందుకు అనుగుణంగా సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూల్కు చేరుకొని 11 గంటల 45 నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పీఎం ప్రసంగించనున్నారు. అనంతరం 1 గంటకు కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్నారు. ఇసుక లక్షలాదిగా జన సమీకరణ చేపట్టనుండటంతో అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూల్కు చేరుకొని 11 గంటల 45 నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పీఎం ప్రసంగించనున్నారు. అనంతరం 1 గంటకు కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ అందిస్తారు. సాగర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అయితే తమ బలాన్ని పెంచుకునేందుకైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకి నాగర్ కర్నూల్ కి ప్రధానమంత్రి మోదీ అయితే ఈ రోజు నాగర్ కర్నూల్ లో పర్యటించి సభలో అయితే పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి బీజేపీకి అంతంత మాత్రంగానే ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని ఇటు గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో మినహాయిస్తే మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి పెద్దగా పట్టు లేదు, క్యాడర్ కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా మనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు కొడుకునైతే కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ నైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే కూడా అంటూ ఇటు వనపర్తికి సంబంధించి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, తర్వాత నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన జక్కా రఘునందన్ రెడ్డి వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరే వరకు ఒకసారిగా కూడా బలం చేకూరుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఎన్నికల శంకరావాన్ని కూడా ఇక్కడ నుంచి ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కి అయితే, నాగర్ కర్నూల్ జిల్లాకి అయితే ప్రధానమంత్రి మోదీ అయితే వస్తున్నారు. ఈ రోజు మనకి 11 గంటల 45 నిమిషాల వరకు కూడా నాగర్ కర్నూల్ చేరుకుంటారు. 12 గంటల 45 నిమిషాల వరకు ఆయన ప్రసంగం ఉంటుంది, గంట సేపటి వరకు ప్రసంగం ఉంటుంది. అనంతరం ఇక్కడ నుంచి ఆయన తిరిగి గుల్బర్గాకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండకు సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థులను ఇక్కడ నుంచే వాళ్ళ ఎన్నికల శంకారం పూరించే విధంగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు మహబూబ్ నగర్ సంబంధించి ఇప్పటికే కూడా డీకే అన్నను బీజేపీ సెకండ్ లిస్ట్ లో అయితే ఫైనల్ చేసింది. ఇటు నాగర్ కర్నూల్ కూడా అభ్యర్థిని అయితే ఫైనల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి నిన్న మొన్న అక్కడున్న ప్రస్తుత అభ్యర్థి భరత్, తర్వాత పోతుగంటి రాములు, డీకే అన్న, రఘునందన్, తర్వాత మన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి అందరూ కలిసి కూడా సభ ఏర్పాట్లను అయితే మొత్తానికైతే కంప్లీట్ చేశారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 4000 మంది పోలీసులతో బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇక సభ ప్రాంగణానికి సంబంధించి కూడా స్ట్రిక్ట్ గా, చాలా రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఎవరైనా సరే ఇటు బీజేపీ కానివ్వండి, మీడియా కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా సరే పాసులు లేని లోనికి అనుమతించమంటూ కూడా నిన్న ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అక్కడక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాగర్.